నమస్తే. వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు నేను అందరి ఫేవరెట్ సీరియల్ అయిన ప్రేమ ఎంత మధురం సీరియల్ లొకేషన్లో ఉన్నాను. అండ్ ఈ సీరియల్లో మంచి కీ రోల్ ప్లే చేస్తూ ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న నీరజ్ గారు, అదే అండి కరం గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఇస్ లైఫ్ గోయింగ్? నైస్ అండి, నడుస్తుంది. బిజీయా చాలా? ప్రస్తుతానికి అయితే బిజీగా ఉన్నా. అంటే అటు సూపర్ జోడి, ఇటు సీరియల్స్, యాంకరింగ్ ఆపరేషన్స్ వస్తే అవి కూడా చేస్తారు. యాంకరింగ్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తలేదు. అంటే రెండు సీరియల్ జీ తెలుగులోనే చేస్తున్నాను. అండ్ సూపర్ జోడి కూడా జీ తెలుగులోనే చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి బిజీ అయిపోయింది. డాన్స్ ప్రాక్టీస్, షూట్స్ ఇవన్నీ. సో జీ తెలుగుతో అంటే లైక్ సీరియల్స్, ఇప్పుడు సూపర్ జోడి ఇంత అనుబంధం వచ్చింది అంటే కారణం ఏంటి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది జర్నీ? 2020 మన సీరియల్ February 10th స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము దానికంటే ముందే షూట్ చేసాం, కానీ మాది టెలికాస్ట్ వచ్చేసరికి ఒక 19th ఎపిసోడ్ అనుకుంటే నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఓకే. సో అట్లా సో అప్పటి నుంచి 2020 Feb 10 అంటే ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అయిపోయింది. 4th year యానివర్సరీ కూడా అయింది. అవునా? ఓకే. సో అంటే అటు సూపర్ జోడి, ఇటు సీరియల్స్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం. అంటే నిద్ర ఉండట్లేదు. ఫస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళడం, అది కాంపిటీషన్ కదా, నార్మల్ కాంపిటీషన్ కాబట్టి కొంచెం ఎక్కువ చేయాలి, డాన్స్ పర్ఫెక్ట్ ఉండాలి అని. సో కొంచెం కష్టంగానే కానీ ఇష్టంగా చేస్తున్నాం. ఓకే. సో అంటే స్టార్టింగ్ జెమినీ టీవీలో చూసాము. జెమినీ కామెడీ నుంచి జెమినీ టీవీలో కూడా సీరియల్ చేసా, కానీ నా లైఫ్ కెరియర్ స్టార్ట్ అయింది జెమినీ కామెడీ నుంచి. జెమినీ కామెడీ లైవ్ యాంకర్ గా స్టార్ట్ అయింది. సో అంటే లైక్ సో ఫార్ ఎన్ని ఇయర్స్ అండి మీడియాలో ఉండి? 2015 అండి. 2015 నుంచి యాంకరింగ్ లోనే ఉన్నా. ఇది 2019 నుంచి ఇండస్ట్రీ సీరియల్లోకి వచ్చాను అన్నమాట. అండ్ రీసెంట్ గా మీరు డాలీ గారి కపుల్ కూడా చాలా వైరల్ అయిపోయింది అసలు ఎక్కడ చూసినా అని. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారనమాట, లైక్ ఇది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అయినా కూడా యాక్సెప్ట్ చేశారు అని. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్ గా. సో ఈ విషయం తెలిసినాక అంటే బయట ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉండే? ఆడియన్స్ నుంచి ఇంకా అంటే అది సోషల్ మీడియాలో పెద్దగా చూడలేదు. మాకు తెలిసిన వాళ్ళు అయితే హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే రిలీజియన్ వైజ్ గా కాకుండా మమ్మల్ని ఎప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగే చూస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో హ్యాపీ. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే లిటరల్లీ 3-4 years నుంచి వెయిట్ చేస్తున్నారు అన్నమాట, ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి. ఇంతమంది వెయిట్ చేస్తున్నారండి. ఓకే. సో ఈ సీరియల్లో అంటే లైక్ అంటే నీరజ్ పాత్ర యూఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద డే 1 బిగినింగ్ ఆఫ్ ద డే నుంచి. సో ఎట్లా ఉండే జర్నీ అంతా? అంటే లైక్ శ్రీరామ్ గారితో కానీ, లైక్ రామ్ జగన్ గారితో కానీ, లైక్ వర్ష గారితో యూ ట్రావెల్ సో ఫార్ ఆల్మోస్ట్ 4 years కాబట్టి. అదే అంతా ఫ్యామిలీ లాగే ఉంటదండి. దాదా ఆయన శ్రీరామ్ అనే సీరియల్లో దాదా. యాక్చువల్గా కోఇన్సిడెంట్ ఏంటంటే మా సొంత నేను కూడా దాదానే పిలుస్తాను నేను. సో అట్లా దాదా అంటే నాకు ఇంకా ఓన్ బ్రదర్ లాగే శ్రీరామ్. ఆయన ఎప్పుడు అట్లా ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా రామ్ జగన్ గారు నేను బేసిక్గా ఒకే రూమ్లో ఉంటాం. అంటే దాదా అంటే ఆయన సపరేట్ పనులు ఉంటాయి కదా, వేరే వేరే పనులు కాల్స్ వస్తాయి కాబట్టి నేను జగన్ గారు ఒక రూమ్ లో ఉంటాం. సో ఆయనకి నాకు మంచి అనుబంధం ఉంది, ర్యాప్ ఉంది. మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అంటే ఎక్కడెక్కడో రాజకీయాల కాడి నుంచి ప్రపంచ చరిత్రల గురించి, ఇండస్ట్రీ గురించి అసలు మేము మాట్లాడితే టాపిక్ 1-2 hours కూడా గ్యాప్ లేకుండా వెళ్ళిపోతున్నాం. అంటే చాలా బాగుంటుంది సెట్ అయితే హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. లైక్ షూట్కి వచ్చాము, కష్టంగా ఏముండదు. సో వచ్చి ఇష్టంగా చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ వర్ష గారి గురించి అసలు వర్ష గారి గురించి ఎప్పుడు చెప్పినా హూ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ కరం అని చెప్తాను. షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. సో ర్యాప్ లేట్ గా స్టార్ట్ అయింది, కానీ కొంచెం మంచిగా నేను దాదా, మన వదినమ్మ, అండ్ ఇంతకుముందు మీరా క్యారెక్టర్ ఉండేది అనుశ్రీ అని, ఆవిడ, రామ్ జగన్ గారు, మేమందరం ఇంతకుముందు ఆఫీస్ షూట్స్ చేసినప్పుడు రియల్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ లోనే వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్ స్టార్ట్ అయ్యో అది కొంచెం ప్రాబ్లమ్ అయ్యి అక్కడ కాకుండా వేరే ఆఫీస్ లో చేస్తాం అనమాట. సో అక్కడ వండడానికి ఉండదు కదా, సో అక్కడ అందరూ కలిసి తినడము, చాలా చాలా హెల్దీ అట్మాస్ఫియర్, మంచి హ్యాపీ మూమెంట్స్ ఉండేవంట. వెళ్తుండేనా మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి ట్రిప్స్ అట్లా ఫ్యామిలీ ప్లాన్స్? అంటే యాక్చువల్ గా మేము అందరము బాగా అంటే ఎంటైర్ సీరియల్ అందరు కలిసి ఎంజాయ్ చేసింది మా కో డైరెక్టర్ పెళ్లి. మా కో డైరెక్టర్ పెళ్లి సిద్ధు అని అతని పెళ్లి జరిగింది అనమాట మంచిర్యాలలో జరిగినప్పుడు మొత్తం ఒక వెహికల్ వేసి ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు
ఎవరు మిస్ కాలేదు, ఒకరు మిస్ అయినట్టున్నారు. అందరూ మొత్తం అందరూ వెళ్ళి అసలు ఫుల్, అసలు అది నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్. ఎన్ని డేస్ ఉండే ఆ పెళ్లి? లేదు, మార్నింగ్ 4 అవర్స్ అనుకుంటే జర్నీ అది. మార్నింగ్ 9 స్టార్ట్ అయితే మళ్ళీ 9 వస్తాం మనం. అబ్బా, డెడికేటెడ్ ఎక్కడ ఉన్నాడు సీరియల్ నుంచి, డెడికేషన్ తప్పదు. సో అది శ్రీరామన్న అది దాదానే దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. అది అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అండి. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి షూటింగ్స్ లో, లొకేషన్స్ లో, అంత నైట్ షూట్స్ ఉన్నప్పుడు అంత బాగుంటది యాక్చువల్గా. ఓకే. సో అంటే సూపర్ జోడీలో మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే ఈ సీరియల్ లో చాలా హైప్ వచ్చింది, అంటే మీ క్యారెక్టర్ కి చాలా రికగ్నైజేషన్ వచ్చింది కీ రోల్ గా. సో ఈ సీరియల్ నుంచి వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ? మేబీ సీరియల్ నుంచే వచ్చి ఉంటుందండి నాకు తెలిసి. ఎందుకంటే సీరియల్ ప్రేమింత మాత్రం సీరియల్ చేయకపోతే నేను ఎవరో వాళ్ళకి తెలియదు, అంతే కదా జీ తెలుగు వాళ్ళకి. సో నా పేరు కరం అనే కానీ నీరజ్ అనే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడైనా మాల్స్కి వెళ్ళినా నీరజ్ అనే గుర్తుపడతారు. సో మేబీ అక్కడ నుంచే వచ్చినట్టుంది. వాళ్ళు నాకు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు, తర్వాత ఇలా డాలీతో చేసి తెలుసుగా ఇన్స్టాగ్రామ్ లో సో అప్రోచ్ అయ్యారు. వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. మేము వెయిట్ చేస్తున్నాం ఒక ప్లాట్ఫామ్ కోసం, నేను డాలీ. తనకి ఫస్ట్ లో ఆఫర్స్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేసింది స్టార్టింగ్ లో. తను ఓకే సీరియల్ లో తనకు కూడా వచ్చింది స్టార్టింగ్ లో, అంటే తను ఆర్కిటెక్చర్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే, ఏదో వచ్చామా చేసుకున్నామా అనే మైండ్ సెట్ ఉండే అనమాట. తనకు అప్పుడు రిజెక్ట్ చేసింది. సో తను మమ్మల్ని చూసిన తర్వాత తను కూడా రావాలి, నేను కూడా జీలో చేయాలి అనే మైండ్ లో ఉన్నప్పుడు మనకి సూపర్ జోడీ వచ్చింది అనమాట. అసలు పర్ఫెక్ట్ టైమింగ్ యాక్చువల్లీ. సో మీరు అసలు నిజంగా యాంకర్ అంటే లైక్ యాంకరింగ్ తో స్టార్ట్ అయ్యారు, సో అసలు మీడియాకి ఎంటర్ అవుదాం అనుకున్నారా? ఇట్లా జరిగింది మీ లైఫ్? అంతా మిరాకిల్ అది. అంటే ఆ విషయంలో దేవుడు నాకు బాగా సపోర్ట్ చేశాడు అనుకోవాలి. ఎందుకంటే మన ప్యాటర్నే వేరు. నేను ఆప్టికల్స్ లో వర్క్ చేసేవాడిని, ఐ చేస్తారు కదా ఆప్టికల్స్. అక్కడ నా ఫ్రెండ్ కృష్ణ అని, ఆయన కూడా ముద్దమందరం సీరియల్లో చేశాడు జీలో. ఆయన హాస్టల్లో ఉండేవాడు, నేను హాస్టల్లో ఉండేవాడు అనమాట. సో మా ఇద్దరికి ఒక ర్యాప్ సెట్ అయింది. నేను ఆప్టికల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి వచ్చి మా షాప్లో కూర్చోవడం అట్లా చేసినప్పుడు మా ఇద్దరికి ర్యాప్ సెట్ అయింది. తను ఇండస్ట్రీ కోసం వచ్చాడు, ఇండస్ట్రీలో ట్రై చేయాలని వచ్చాడు. నాకు ఉండేది ఇంట్రెస్ట్, కానీ నాకు అసలు తెలియదు, జీరో నాలెడ్జ్. ఎట్లా జీరో, కంప్లీట్ జీరో నాలెడ్జ్. నేను పెద్దగా చదువుకోలేదు, నాకు అంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రాదు, నాకు భయం అనమాట, ఎట్లా ముందుకెళ్ళాలో కూడా తెలియదు. సో ఆ టైంలో తను చెప్పేవాడు అనమాట, నేను తీసుకెళ్తా మిమ్మల్ని, చాలా మంది చెప్తారు కదా అనుకున్నా. కానీ పాపం తను వెళ్ళి తను సెలెక్ట్ అయిన జెమినీ మ్యూజిక్ లో సెలెక్ట్ అయ్యాడు, జెమినీ కామెడీలో చేసేవాడు. తను సెలెక్ట్ అయిన ఒక 1-2 months లోనే నా ఫొటోస్ తీసుకెళ్ళాడు, వాళ్ళకి నేను నచ్చాను. మీరు కూడా కానీ నాకు అసలు రోలింగ్ అంటే కూడా తెలియదు. మొత్తం తనే గైడ్ చేశాడు. కృష్ణ అనే అబ్బాయి మొత్తం A to Z నేర్పించి పంపించాడు. సో అప్పుడు నేర్పించాడు, ఇప్పుడు తను న్యాయం చేస్తున్నాడు, డే బై డే డెవలప్ అవుతూనే వచ్చా. ఓకే. సో ఇఫ్ నాట్ యాంకర్ మీడియా ఫీల్డ్ లో ఉండకపోతే కరం గారు వాట్ వుడ్ కరం గారు? యాక్చువల్లీ నేను చాలా మంచి స్టూడెంట్ అండి. నిజంగానా? చాలా టాపర్ నేను మా ఊర్లో. అయితే మాకు ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల నేను చదువుకోలేదు అనమాట. సో మేబీ చదువుకుంటే నా ఫ్రెండ్స్ టీమ్ లీడ్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్లో, అట్లా ఉండేవాడినేమో. అది కాకపోయి ఉంటే ఏ ఆప్టికల్ షాప్ పెట్టుకున్నాను. అంటే ఎక్కడ చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది. ఓకే. సో డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సో ఆఫ్టర్ ఎంటరింగ్ అంటే ఈ సీరియల్, ఈ మీడియా ఫీల్డ్ ఇండస్ట్రీ అండ్ లైక్ హౌ ద లైఫ్ చేంజ్డ్? అంటే బాగుంది యాక్చువల్గా. అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే అంటే ఇండస్ట్రీలో రాకపోతే ఒక టైప్ ఆఫ్ లైఫ్ ఉంటుందండి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ లైఫ్ కొంచెము ఒక స్టెప్ పెరిగిద్ది. ఆ పెరిగేసరికి బాధ్యతలు కూడా పెరుగుతాయి. లైఫ్ అంటే ఒక కార్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట, వాడు సీరియల్లో పని చేస్తాడంటే వాడు ఇంత సంపాదిస్తాడు. అందరు కదా సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నారు, చెప్పకూడదండి ఎంత సంపాదిస్తున్నా. ఓకే. కానీ లైఫ్ మాత్రం ఇట్ హ్యాస్ బికమ్ అమేజింగ్, చాలా బాగుంది. కానీ స్టార్టింగ్ లో ఈ సీరియల్ లో మీరు వచ్చినప్పుడు నీరజ్ క్యారెక్టర్ కి ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఈ సీరియల్ ఇంత కంటిన్యూ అవుతుంది అనుకున్నారా? యాక్చువల్గా దీనికి ఒక కంటెంట్ ఉందండి. నేను సీరియల్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో నాకు ఒకేసారి 2 సీరియల్స్ వచ్చాయి. ఇది ప్రేమింత మధురం, జెమినీలో తాళి అని ఒక సీరియల్. ఓకే. అయితే నన్ను పిలిచి అప్పుడు శ్రీరామన్న ఆఫీస్కి పిలిచారనమాట. పిలిచి నేను దాదాని ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు నాకు కొంచెం గెడ్డం అదంతా కొంచెం ఎక్కువ ఉండే, అది రిమూవ్ చేసేస్తారా అని అడిగారు. చేసేస్తానండి, ఏదైనా చేస్తా, కావాలంటే 6 pack కూడా చేస్తా అన్నాను. అప్పుడు అంటే నాకు అప్పుడు ఆల్మోస్ట్ 4 packs ఉండే. సో ఇప్పుడు కొంచెం 6 pack లేదులేండి, ఫ్లాట్ టమ్మీ ఉంది కానీ. సో శ్రీరామన్న సీరియల్స్ కి అంత 6 pack ఏం అవసరం లేదు అన్నారు. మేబీ ఆయన దాదాపు గుర్తుండకపోవచ్చు ఆ వర్డ్. సో వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ రాలేదు. ఆల్మోస్ట్ 1.5 month వరకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంక నేను అయిపోయింది. ఆ టైంలో మేము ఒక సినిమా పేరు గుర్తులేదు,
మా ఇంటర్ ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమా చూస్తున్నాం. ఓకే. సినిమా చూస్తే ఇంటర్వెల్లో ప్రేమ ఎంత మధురం సాంగ్ వస్తుంది అనమాట. ప్రోమో సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చూసినట్టే నాకు ఒక్కసారిగా మళ్ళీ మొత్తం టక 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 ఫ్లాష్ కట్టల పడింది మళ్ళీ. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను ఈ సీరియల్ నన్ను ఆడిషన్కి పిలిచారు, అంటే కలవడానికి వెళ్ళా, ఆడిషన్ కాదు కలవడానికి వెళ్ళా, మేబీ దీనిలో చేసేవాడిని ఏమో పిలిస్తే అని అనుకున్నా. అది అయిపోయిన 2-3 డేస్కి నాకు మళ్ళీ కాల్ వచ్చింది అనమాట. కాల్ వచ్చి అప్పుడు ఆడిషన్ చేశారు. ఆడిషన్ కూడా చాలా మంది చేశారు. మన అదృష్టం బాగుండి ఒక మంచి హిట్ సీరియల్లో చేశాను అనమాట. టాలెంట్ కూడా అదృష్టం ఉండాలండి, టాలెంట్ తో పాటు అదృష్టం ఎక్కువ ఉండాలి. అంటే యాక్టర్స్ అందరూ అవుతారండి, యాక్టింగ్ ప్రాబ్లం, కానీ అది వాళ్ళు చేసే ప్రాజెక్ట్ హిట్ అయితే అందులో ఉన్న ఆనందం వేరే ఉంటుంది. కరెక్ట్. యాక్చువల్గా తెలుగు సీరియల్స్ అంటే లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా సీరియల్స్ ఉన్నాయి, బట్ ఇంత బూమ్ ఇంత క్రేజ్ వచ్చింది ప్రోమో సాంగ్ నుంచి అంత క్రేజ్ వచ్చింది. ప్రోమో అండి, అసలు ప్రోమోనే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అక్కడే అది చాలా బాగా తీశారు, కాశ్మీర్లోకి వెళ్ళి చాలా బాగా తీశారు. అసలు అది సినిమా లెవెల్ బడ్జెట్ తోటి తీసినట్టు తీసింది. యాక్చువల్ హెలికాప్టర్ యూస్ చేశారు స్టార్టింగ్ లో, అసలు సినిమాకి ఏమాత్రం తక్కువ లేకుండా చేశారండి. అంటే ఒక సీరియల్ ని సినిమా లెవెల్ తీయొచ్చు అంటే శ్రీరామ్ గారి వల్ల ఒక్కోసారి మాత్రం వాస్తవం. స్టిల్ ఇప్పటికీ 1200 ఎపిసోడ్స్ అవుతున్నా కూడా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చాలా సీరియల్స్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, ఇలా తీయాలి సీరియల్ అన్నట్టు, ఎక్కడ తగ్గకుండా. అసలు ఆబ్వియస్ సాలరీస్ కూడా ఆన్ టైం ఇస్తారు, పేమెంట్స్ కూడా శ్రీరామ్ అసలు ఎవరికి అసలు ఇప్పుడు కాదండి, కరోనా టైంలో కూడా ఆయన ఫోన్ చేసి చాలా మందికి పేమెంట్స్ ఇచ్చారనమాట, మీకు వచ్చాయా లేదా అని. పేమెంట్స్ అసలు ఎప్పుడు పేమెంట్స్ ఇష్యూనే ఉండవు మాకు, అంత పర్ఫెక్ట్ గా స్మూత్ అండ్ హ్యాపీ ఎన్వైరన్మెంట్ నడుస్తుంది. ఓకే, సో ప్రస్తుతం ఇంకా అంటే లైక్ ఏ ప్రాజెక్ట్స్ లో ఉన్నారు? ఇంకా సూపర్ జీలోనే జాబిల్లి కోసం ఆకాశం అనే ఒక సీరియల్ వస్తుంది, అందులో కూడా సెకండ్ లీడ్ అండి. అందులో డాక్టర్ క్యారెక్టర్, కాకపోతే విలన్ అన్నమాట, కొంచెం నెగటివ్ షేడ్స్ వస్తున్నాయి. ఇందులో అయితే ఇన్నోసెన్స్ ఆరోగెంట్ అన్ని ఉంటాయి దీంట్లో, అదే లైక్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ షేడ్స్. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది, అంటే లైక్ కోపం వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, ఇన్నోసెన్స్ వస్తుంది, అమాయకత్వం ఉంటుంది, అన్ని మిక్స్ అయి ఉంటాయి, బాధ అన్ని ఉంటాయి, ఎమోషన్స్, దాదా అంటే వదినం అంటే ప్రేమ, ఇంట్లో వాళ్ళంటే ప్రేమ, చాలా బాగుంది. సో యాక్టింగ్ నేర్పించిందంటే యాక్టింగ్ డైరెక్ట్ ఈ సీరియల్ తో స్టార్ట్ అయిందా, నేర్చుకోవడం ఏమన్నా జరిగిందా? లేదండి, అసలు నేర్చుకోవడం అనేది లేదు. జెమినీ కామెడీలో చేస్తున్నప్పుడే చిన్న చిన్న స్కిట్స్ లాంటివి చేసేవాళ్ళం మేము దాంట్లో. అక్కడ అదేంటి, అది కొంచెం మనం ఓన్గా మాట్లాడుకోవడం అట్లా ఉంటుంది. సో సీరియల్ అనేది ఇక్కడ వచ్చి నేర్చుకుంది. వెంకట్ సార్ అని డైరెక్టర్ ఉండేవారు, నిజం చెప్పాలంటే ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయన చెప్పి చేయించుకునేవారు ఎట్లా కావాలి ఏంటి అని. ఓకే, సో అంటే లైక్ ఈ 4 years లో ఇట్లా యాక్టింగ్ నేర్చుకొని యాంకరింగ్ తో స్టార్ట్ చేసి ఇంత జర్నీలో, సో హూ వాజ్ ద బెస్ట్ పీపుల్ ఎప్పటికీ మీరు త్రూఅవుట్ నెక్స్ట్ ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ లో ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ లో ఉన్నా కూడా దే విల్ బి ఆల్వేస్ దేర్ విత్ యూ అంటే ఎవరు? అంటే ఒకరి పేరంటే చెప్పలేమండి, అసలు లైక్ హూ ద పీపుల్ మోస్ట్. అంటే యాక్చువల్గా నాకు ఎక్కువ ఇష్టము కృష్ణ, నా ఫ్రెండ్, తన వల్లే అసలు ఇండస్ట్రీకి వచ్చింది. కరెక్ట్, అతను లేకపోతే అసలు నథింగ్. నాకు సీరియల్లో రిఫర్ చేసింది సురేష్ గారు అని ఒక ఆర్టిస్ట్ అండి, ఆయన కూడా ఆయన రిఫర్ చేశాను, ఆయన కూడా గుర్తుపెట్టుకుంటా. నాకు అవకాశం ఇచ్చిన శ్రీరామ్ అన్న, ఆయన గుర్తుపెట్టుకుంటా. ఈ ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు ఒక మంచి వదినమ్మ, మంచి ఫ్రెండ్ ఇచ్చారు, మన వర్షాన్ని గుర్తుపెట్టుకుంటా. అట్లా అందరూ ఉన్నారు. సో త్రూఅవుట్ ద జర్నీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ సపోర్టెడ్ యు అండ్ మోటివేటెడ్ యు. ఓకే, సో అంటే లైక్ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మూవీస్ ఏమన్నా ప్లానింగ్ లో ఉందా? యాక్చువల్గా అయితే ప్లానింగ్స్ అల్టిమేట్ గా ఏ ఆర్టిస్ట్ కైనా టార్గెట్ మూవీ అల్టిమేట్ గా. ఇప్పుడు మనము వెళ్తున్నప్పుడు ఒక జర్నీలో చిన్న చిన్న ఎక్కుతూ వెళ్తాం, కానీ లాస్ట్ ఫైనల్ అదే ఉంటుంది టార్గెట్, మూవీ టార్గెట్. కానీ ఇప్పుడు సీరియల్స్లో బిజీ ఉన్నా, మూవీలో వస్తే ఖచ్చితంగా యాక్ట్ చేస్తా. మూవీలో కూడా నాకు ఎట్లా కొంచెం నెగిటివ్ విలన్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం, నెగిటివ్ షేడ్స్ ఇష్టం, రగ్గడ్ క్యారెక్టర్స్, అట్లా ఏంటది దండుపాళ్యం టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం నాకు. యాక్టింగ్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అంటే ఇష్టం అన్నమాట. ఓకే, సో లాస్ట్లీ ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా పెట్టుకున్నారా, రోడ్ మ్యాప్ అట్లా అంబిషన్స్? అసలు మనం అట్లా పెట్టుకుంటే ఏం చేయలేము. అంటే అది మేము పెట్టుకోవచ్చేమో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంత డెస్టినీ సెట్ అయిపోద్ది, టైంకి అన్నీ అయిపోతాయి, ఫ్లోలో వెళ్ళిపోతుంది అండ్ గివింగ్ 100%. అంతే, మనం వచ్చిన అవకాశం మనం 100% న్యాయం ఇవ్వడం, వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. మనం ఇంత అనుకుంటే చేయలేమో అన్న ఫీలింగ్. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఇట్లా ఇంకా మంచి సీరియల్స్ తోటి, మంచి ప్రాజెక్ట్స్ తోటి అందరినీ ఎంటర్టైన్ చేసి హ్యాపీగా తెలుగు ఆడియన్స్ తోటి ఎప్పుడు మనసులో ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, మన ప్రేమ ఎంత మధురం సీరియల్కి ఉన్న ఆదరణ కానీ, అభిమానం కానీ, అసలు మీరు చూపించే ప్రేమ కానీ, ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో మనిషిలాగా వచ్చి అది తీసుకునే దగ్గర తీసుకుంటారు, అది అంతా
అది ఎన్నో జన్మల్లో ఏదేదో చేసుకుంటే కానీ దొరకవండి, అవి దొరకవు. అవి నిజంగా దేవుడు మాకు ఇచ్చాడు అదృష్టము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంత లవ్ చూపిస్తున్నందుకు. మీ లవ్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఉంటుందండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. థ్యాంక్స్.